హై వ్యూవర్స్, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఒక మంత్రి ఒక ప్రకటన చేశారు. ఎవరు? కారుమూరి నాగేశ్వర, తనకి ఎమ్మెల్యే అండ్ ప్రజెంట్ పౌర సరఫరా శాఖ మంత్రి అనుకుంటారు. ఈయన ఎవరు? ఎర్రిపప్ప అంటే బుజ్జినాలు అన్నాడే ఆ పెద్ద ఆయన. సీరియస్లీ, ఇప్పటికైనా ఏపీలో ఉన్న గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు, మీరు తక్కువ చదువుకొని మా ఊళ్ళో తప్ప ఇంకెక్కడ మేము ఉండలేం, బతకలేం అని చేస్తున్న దానివల్ల మాకు అటువంటి నష్టం లేదు అని మీరు అనుకుంటే మీ వాలంటీర్లే మీరు కంటిన్యూ అయిపోండి. అలా కాదు, మేము చదివిన చదువులు వేరు, నోటిఫికేషన్ కోసం చూస్తే నోటిఫికేషన్ రాలేదు, ప్రైవేట్ జాబులు వస్తే చేసుకుందాం అనుకున్నాము, కంపెనీలే రావట్లేదు అని మీరు కనుక అనుకునేటట్టయితే ఇమ్మీడియట్గా మీ గ్రామ వాలంటీరు, వార్డు వాలంటీర్కి రిజైన్ చేసి పడేసి మీరంతా యూనిటీగా ఫామ్ అయి ఏం పర్ల ప్రభుత్వానికి వినతులు సమర్పించండి, లేదంటే స్వచ్ఛందంగా శాంతియుతంగా ర్యాలీ చేయండి. జగనన్న నిన్ను నమ్మామన్నా, ఎన్నాళ్ళు చేశామన్నా, ఇంకా మమ్మల్ని ఇలాగే బతకండి అని మీ మంత్రి చెప్తున్నాడు. 750 రూపాయలు పెంచుతారంట, రేపు జనవరి నుంచి మీకు ఇస్తారంట. మీకు అర్థమవుతుందా? 5,000 రూపాయలు మీకు గౌరవ భృతి ఇస్తున్నారే, అది 750 రూపాయలు పెంచి 5,750 మీకు ఇస్తారట. సరిపోయింది, అంతే. ఇక నోటిఫికేషన్లు వద్దు, కొత్త జాబులు వద్దు, ప్రైవేట్ కంపెనీలు వద్దు, చదువులు చదువుకొని ఇదే. సీరియస్లీ, జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజు మనం బుజ్జినారని చెప్పి సంబోధించిన పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఒక నిజం ఒప్పుకున్నాడు. మేము ఉద్యోగాలు ఇవ్వలేం, ఈ వాలంటీర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి గౌరవభృతిని ఏదైతే ఉన్నామో మేము ఇచ్చే ఉద్యోగాలు అవే, అవి ఉండవు, సరిపోతాలన్నారు. ఇంకో 750 రూపాయలు పెంచుతున్నాం. సో వాడితో వాళ్ళు హ్యాపీగా ఉంటారన్న వేళ ఆయన అనుకుంటా ఉన్నాడు. ఉంటారా? సో నేను ఇక ఏది కూడా పర్సనల్గా తీసుకోను, పర్సనల్ అసలు ఏది మాట్లాడను. ఉన్న విషయం నేను చెప్తాను, ఎందుకంటే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మీకు అర్థం కావాలంటే ఉన్న విషయమే చెప్పాలి. సో ఉన్న విషయం చెప్తున్నాను. 500 ప్లస్ గౌరవ వృత్తిని 750 రూపాయలు ఏదో పెంచి 5,250 ఇస్తారట. అవి తీసుకొని చాలు మాకు ఈ డబ్బులు అని చెప్పి మీరు పనులు చేస్తారా? మేము చదివిన చదువులేంటి, మాకు ఏం చెప్పి ఇచ్చున్నారు, నోటిఫికేషన్లు ఎక్కడ, డెవలప్మెంట్ ఏది, అండ్ ఊరు దాటి బయట పనులు చేసుకుందామంటే సరైన సౌకర్యాలు ఏవి, ఈ వేళ ఆలోచించి కొత్త కంపెనీల గురించి లేదంటే ప్రభుత్వ సైట్ రాసిన నోటిఫికేషన్ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా? ప్రశ్నిస్తారా? నిలదీస్తారా? మీ చేతిలో ఉంటుంది. బట్ నేనైతే చాలా బాధపడుతున్నా. వాళ్ళు ప్రభుత్వానికి తరపున పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను అనుకున్నా వాళ్ళు మనుషులేనయ్యా. వాళ్ళకంటూ భార్య, పిల్లలు ఉంటారు, పెళ్లి కాకపోతే అమ్మా నాన్న ఉంటారు, సమాజంలో వారు చదువు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి వెతుక్కుంటూ ఉంటారు. వాళ్ళు మీరు ఏది ఇస్తే తీసుకొని ఎస్ సార్, మీరు ఏది చెప్తే అది సార్ అని చేసే అమాయకులు కాదు. వాళ్ళు మనుషుల్లా చూడండి, చదువుకున్న వారిలా చూసి వారికి మెరుగైన ఉపాధి కల్పించండి. అంతే తప్ప జీవితాంతం మీ దగ్గర పనిచేసేలాగా ఈ వాలంటీర్లను ఉండండి, మీకు అంతకైతే ఇంకో 100 పెంచుతాం, ఇంకో 200 పెంచుతాం. వాళ్ళ అడ్డ మీద కూలీలు కాదు, చదువుకున్న వాళ్ళు. వాళ్ళకి మెరుగైన రీతిలో ఉపాధి కల్పించండి. ఇప్పటికైనా ఆ వార్డు వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లు ఎవరైతే మేము చదివించి చాలా తక్కువ, ఇదే మాకు రావటం ఎక్కువ, మా ఊరు దాటి మేము వెళ్ళి ఏమి చేయలేము అని మీరు కనుక అనుకుంటే కంటిన్యూ అయిపోయింది. అదర్వైజ్ బయటికి రండి, నిరసన తెలియచేయండి, మీ బాధని జగనన్న దృష్టికి తీసుకెళ్ళండి, నోటిఫికేషన్ ఇచ్చేలా చూసుకోండి. అదర్వైజ్ ఇంకా అంతే.